రమేష్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న మన్నవ గ్రామానికి చెందిన సర్పంచ్ పోనికల నాగమల్లేశ్వరరావును వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి మురళి, వనమ బాలవజ్రబాబు మరియు ముఖ్య నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్నటువంటి రక్త పిపాసులకు ఇంకా రక్తదాహం తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత కుటుంబానికి చెందిన నాగమల్లేశ్వరరావు 40 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నారని, ఆయనపై ఘోరాతి ఘోరంగా దాడి చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఈ దాడి జరిగినప్పుడు అదృష్టవశాత్తు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం విఫలమైందని అన్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ దాడిని ప్రోత్సహించిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ను కూడా ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళతాం, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఎల్లకాలం మీరు చేయలేరు ఈ పని. ప్రజా విప్లవం వస్తుంది, ప్రజల్లో సంఘర్షణ వస్తుంది. ప్రజలే చూస్తున్నారు మిమ్మల్ని, ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. మీకు అధికారంలోకి వచ్చి మీకు అధికారం ఇచ్చింది కక్ష తీర్చుకునేదానిక? అధికారంలోకి వచ్చింది మీరు రక్తదాహం తీర్చుకునేదానికి మీకు అధికారం ప్రజలు కట్టబెట్టారు. మీకు అధికారం కట్టబెట్టింది రక్త మాంసాలు భుజించడానికి మీకు అధికారం ఇచ్చారా ఈ ప్రజలు? వారికి మీరు చెప్పిన వాగ్దానాలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి నిద్ర లేసిన పుటాలు ఇచ్చారు. ఎక్కడో ఒకక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రం నలుమూలలో ఎక్కడో ఒకక్కడ ప్రతిరోజు రక్తపు బొట్టు చెందాల్సిందేనా? దీనికి అంతు లేదా? ఆఖరి లేదా? ఏం కోరుకుంటున్నారు మీరు? మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడలేదు, అధికారం ఉండేవాడు పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, జాతి చూడలేదు, ఓటు వేసినారా వేయలేదా చూడలేదు. ప్రతి ఒక్కరిని తన కన్న బిడ్డలాలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాక్షసానందం ఈ ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మరలా చెప్తున్నాం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క రక్తం చిందించి భయపెట్టాలని చూస్తే అది జరగనివ్వదు పార్టీ. గడ్డుగా ఉంది రాష్ట్రం చెప్పడం. అదేవిధంగా లీగల్ ల్యాక్నాస్ ఎక్కడున్నాయో పరిశీలన చేసిన ధర్మిల వారికి వచ్చిన అభిప్రాయం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర ప్రోత్సాహంతోనే ఈ హత్యాకాండ చేయడానికి ప్రయత్నం చేశారు కనుక వాళ్ళు అంతకుముందు ఆయన మినీ మహానాడులో మాట్లాడే వీడియోని వాడు పరిశీలన చేయడం జరిగింది. ఆ వీడియో ప్రకారంగా వారి మీద కూడా కుట్రదారుడుగా ఎఫ్ఐఆర్లో చేర్చాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని పోలీసు వారు ఇంతవరకు చర్యలు తీసుకునేది కనుక రేపు ఫైనల్గా ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇమీడియట్గా ఆయన్ని కుట్రదారుడుగా కేసులో చేర్చి విచారణ జరపని కోరుతాం. లేదంటే జగన్ గారి ఆదేశాల మేరకు సుధాకర్ రెడ్డి గారు న్యాయస్థానాల్లో పోరాటం చేసి ధూళిపాల నరేంద్రను ముద్దాయి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు శాఖ నిద్రపోదని, కార్యకర్తలు అప్పటి వరకు ధైర్యంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులు నాగమల్లేశ్వరరావు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటూ ఉన్నారు. లీగల్గా సుధాకర్ రెడ్డి గారికి ప్రతిరోజు ప్రతి పూట అప్డేట్ చేస్తున్నాం కనుక కార్యకర్తలంతా ధైర్యంగా